వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో ఆశా వర్కర్లు నిరసన చేపట్టారు. ఆశా వర్కర్లు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, NCDCD సర్వేలను ఆశాలతో చేయించుట ఆపాలని, గల్లాను ఇంటి దగ్గర నుండి ఆశా వర్కర్లు తీసుకురావడం కాకుండా ప్రత్యేక మెడికల్ క్యాంపులు పెట్టి గల్లా పరీక్షలు నిర్వహించాలని, సాధారణ మరణాలకు కూడా 10 లక్షలు ఇవ్వాలని అనేక డిమాండ్స్ తో ఆశా వర్కర్లు నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి పి సుంకయ్య, AITUC డోన్ నియోజకవర్గ అధ్యక్షుడు, డోన్ ఆశా వర్కర్ యూనియన్ నాయకురాలు అధిక సంఖ్యలో ఆశా వర్కర్లు పాల్గొన్నారు. కనీస వేతనం 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 ఆశా వర్కర్లు ప్రభుత్వ ఉద్యోగులుగా ఆశా వర్కర్లు ప్రభుత్వ ఉద్యోగులుగా ఆశా వర్కర్లు ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వ ఉద్యోగులుగా కనీస వేతనం కనీస వేతనం 10 లక్షల ప్రమాద బీమా 10 లక్షల ప్రమాద బీమా సాధారణ మరణానికి 10 లక్షల రూపాయలు ఆశా వర్కర్ల సాధారణ మరణానికి కూడా 10 లక్షల రూపాయలు ఆశా వర్కర్ల సాధారణ మరణానికి కూడా 10 లక్షల రూపాయలు కల్పించాలి. PF ESI సౌకర్యాన్ని కల్పించాలి. PF ESI సౌకర్యాన్ని కనీస వేతనం 26,000 రూపాయలు ఆశా వర్కర్ల కనీస వేతనం 26,000 రూపాయలు పరిష్కరించాలి. ఆశా వర్కర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. ఆశా వర్కర్ల సమస్యలు వెంటనే వర్ధిల్లాలి ఆశా వర్కర్స్ యూనియన్ వర్ధిల్లాలి AP ఆశా వర్కర్స్ యూనియన్ కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత పరిష్కరించాలి. ఆశా వర్కర్ల సమస్య రూపాయలు ఆశా వర్కర్లకు అసెంబ్లీలో కనీస వేతనం 26,000 రూపాయలు ప్రకటించాలి. ఆశా వర్కర్లకు కనీస వేతనం 26,000 రూపాయలు ప్రమాద బీమా 10 లక్షల రూపాయలు ప్రమాద బీమా 10 లక్షల రూపాయలు సాధారణ మరణానికి కూడా 10 లక్షల రూపాయలు ఇవ్వాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కార్మికుల ఐక్యత